అదేవిధంగా మీరు బీఫామ్ ఇచ్చింది నాకు. నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేయాడితో గెలిచిన నేను. వారే చాలాసార్లు అన్నారు 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని. రెండవసారి మొదటిసారి కంటే కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజురాబాద్ నియోజకవర్గమే. బీఫామింగ్ ఇవ్వగానే అందరు గెలవరు. నేను మొన్న కూడా చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు, కానీ 2 సార్లు ఓడిపోయిండ్రు. సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు, కానీ ఓడిపోయింది నిజామాబాద్లో. కానీ ఈటల రాజేంద్ర అనేటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు, ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త, నాయకుడు ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చిన వాడిని నేను.